friends, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అనిపిస్తుంది, కానీ ఈ పర్సంటేజ్ చూస్తే రేషియో మోడల్, రేషియో అండ్ ప్రపోర్షన్ టైప్లో ఈ క్వశ్చన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఆ తర్వాత డిస్కస్ చేస్తాం. ఫైనల్గా మీకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఫైనల్గా షూస్ యొక్క కాస్ట్ అడుగుతున్నాడు, షూ కాస్ట్ అడుగుతున్నాడు. మరి స్టార్టింగ్లోనే షూ గురించి ఏం చెప్పాడండి పర్సంటేజ్లో? షూ దాని కాస్ట్ 20% మోర్ దాన్ ద ఫ్లోటర్స్ అన్నాడు. 20% మోర్ దాన్ అంటున్నాడు, అంటే 120%. ఫ్లోటర్స్ 100 అయితే ఇది 120. చూడండి, 120 100. షూస్ 120, ఫ్లోటర్స్ 100. రెండిట్లో 0 కామన్ తీసేస్తే 12. 120లో 0 పోతే 12, అంటే 12తో డివైడ్ కావాలి. 12తో డివైడ్ అయ్యేది మీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. సో అంత సింపుల్గా చెప్పచ్చు. ఓకే, మరి దీని సొల్యూషన్ ఏంటనేది ఒకసారి గమనిస్తాం. చూడండి, షూ, ఫ్లోటర్స్, స్లిప్పర్స్. మొదట షూ వచ్చేసి ఫ్లోటర్స్ కన్నా 20% ఎక్కువ అన్నాడు, తర్వాత ఫ్లోటర్స్ స్లిప్పర్స్ కన్నా 10% ఎక్కువ అన్నాడు. సో అలా కంటిన్యూగా టర్మ్స్ ఉన్నప్పుడు మొదట షూ, ఫ్లోటర్స్, తర్వాత ఫ్లోటర్స్, స్లిప్పర్స్ అలా రిపీట్ అవుతున్నప్పుడు చివరి నుంచి రండి స్లిప్పర్స్. 100 అనుకోండి పర్సంటేజ్లో. ఓకే, ఇప్పుడు ఫ్లోటర్స్ స్లిప్పర్స్ కన్నా 10% ఎక్కువ అన్నాడు. సో ఇది 100 అయితే ఆటోమేటిక్గా 10% ఎక్కువ అంటే 110 అవుతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు అలాగే వెనక్కి రండి. షూ వచ్చేసి ఫ్లోటర్స్ కన్నా 20% ఎక్కువ అన్నాడు, అంటే ఇది 110 ఉంది. 110 కన్నా 20 ఎక్కువ అంటే 110 + 20 130 రాస్తే రాంగ్ అవుతుంది. మరి ఇక్కడ కరెక్ట్ అయింది కదా అంటే, ఇక్కడ 100లో 10% ఎక్కువ అంటే డైరెక్ట్ 110 ఎందుకు రాస్తున్నామంటే ఇది 100 అనుకున్నాం కాబట్టి. 100లో 10% అంటే 100 × 10/100 అంటే 10. కాబట్టి ఆ 10 దీనికి పెంచితే 110. అలాగే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 110లో 20% ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. 110లో 20% అంటే జీరోస్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి, ఈ 2 zeros 3 zeros. 11 × 2 22 ఎక్కువ. 110 + 11 × 2 అంటే 22. 110 యాడ్ చేస్తే 132. ఓకే, మరి ఇప్పుడు మీకు ఈ మూడిటి యొక్క టోటల్ కాస్ట్ ఇచ్చేసాడు. ఎంతండి? 3240 ఇచ్చేసాడు టోటల్. ఈ మూడిటి యొక్క టోటల్ కాస్ట్ 3240 రూపీస్. మరి ఈ టోటల్ రేషియో ఎంత అండి? క్యాన్సిల్ చేయొద్దండి, ఒకసారి డైరెక్ట్గా ఉండొచ్చు. సో ఈ మూడు రేషియో 132, 110, 100 యాడ్ చేస్తే 342 పార్ట్స్ ఉంది. మరి 342 పార్ట్స్ 3240 అయితే గమనించండి. సారీ, క్వశ్చన్లో మనకి టోటల్ చూసుకోండి. మనకి టోటల్ క్యాలిక్యులేషను 3420 రూపీస్ అండి. ఇంతకుముందు మనం పొరపాటున 3240 రాసాం. ఓకే, 3420. మరి టోటల్ రేషియో 342 పార్ట్స్ = ఇక్కడ 342 ఫాలోడ్ 10 ఉంది. మరి అడుగుతున్నది ఏమడుగుతున్నాడు? షూ అడుగుతున్నాడు. షూ 132 పార్ట్స్ ఎంత కాబట్టి సేమ్ × 10, కాబట్టి × 10 1320. ఇంత ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఇదే క్వశ్చన్ని మీరు లక్కీగా చూడండి. ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఇచ్చాడు మీకు: షూ, ఫ్లోటర్స్, తర్వాత స్లిప్పర్స్. ఫస్ట్ 3 ఆప్షన్స్ యాడ్ చేయండి. 1100, 1000, 1320. టోటల్ 3420 వస్తూ ఉంది. అంటే 3 ఇచ్చినట్టే మీకు. మరి అందులో షూ అంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. 20% మోర్ దెన్ అంటే 120. 12తో డివైడ్ కావాలి. 12తో డివైడ్ అయ్యేది ఆ మూడిట్లో థర్డ్ ఆప్షన్ ఒక్కటే ఉంది. సో ఈ విధంగా ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ టర్మ్స్ అయినప్పటికీ డైరెక్ట్ క్వశ్చన్ అండి. మీకు టోటల్ ప్రాఫిట్ ఇచ్చేసాడు 6000. 2 బ్రాండ్స్ యొక్క టోటల్ ప్రాఫిట్. మరి టోటల్ ప్రాఫిట్ 6000 అంటే 100% = 6000. 100% టోటల్ ప్రాఫిట్ అనుకుందాం. పర్సంటేజ్లో 100% = 6000. మరి మీకు అడుగుతుండేది
ఒక బ్రాండ్, అందులో ఒక బ్రాండ్ ప్రాఫిట్ 45% అన్నాడు, ఇంకొక బ్రాండ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా చెప్పండి ఆ పర్సంటేజ్ 55. టోటల్ 100%, 2 బ్రాండ్సే ఉన్నాయి. ఒక బ్రాండ్ 45% అంటే ఫస్ట్ బ్రాండ్, రెండవ బ్రాండ్ ప్రాఫిట్ పర్సంటేజ్లో 55% ఉంటుంది. అది రూపీస్లో ఎంత అని అడుగుతున్నాడు. సో 55% ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అంతే క్వశ్చన్. గమనించండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. 100% ఈజ్ ఈక్వల్ టు 6000. 6000 అనేది రెండు బ్రాండ్ల యొక్క టోటల్ ప్రాఫిట్. మీకు అడుగుతుండేది రెండవ బ్రాండ్ అంటేనే అక్కడ ఆల్రెడీ ఒక బ్రాండ్ 45% ఉంది, ఇంకా మిగిలిండేది ఇంకొక బ్రాండే కాబట్టి 100లో 45 పోతే 55% ఎంత. సో 100% 6000 అంటే 55% ఎంత అంటే చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 3300 వస్తుంది. 6000/100 ఇంటూ 55. సో అంత ఈజీగా చెప్పచ్చండి. ఓకే, 3300 ఆన్సర్ మనకి. ఓకే, ప్రాఫిట్ అనలిసిస్లో ఇలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా చెప్పచ్చు అనడానికి మాత్రమే ఈ ప్రయత్నము. ఫైనల్గా ఇక్కడ చూడండి, ఒక వాషింగ్ మిషన్ 689 రూపీస్కి అమ్మాడు. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 6%. పర్సంటేజ్లో చెప్పండి. మరి దాని కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. 100% ఎంత అని అడుగుతున్నాడు. మరి అమ్మిన ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్ పర్సంటేజ్లో చెప్పండి. 6% ప్రాఫిట్ అంటే 106%. మరి మీకు సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడు 689. సో 106% ఈజ్ ఈక్వల్ టు 689. 106% ఈజ్ ఈక్వల్ టు 689. మరి కాస్ట్ ప్రైజ్ అంటే 100% ఎంత, అంత ఈజీగా చెప్పచ్చు. నేను చెప్పడం ఏంటంటే ఆప్షన్స్ ప్రకారము మీరు కేవలం నాకు రేషియో చెప్పండి. కాస్ట్ ప్రైజ్ 100%, ఎస్పి సెల్లింగ్ ప్రైజ్ 6% ప్రాఫిట్ అంటే 106. మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. 100:106, సిపి 106, సిపి 100, కొన్నవేళ 100, అమ్మిండేది 106. క్యాన్సిల్ చేసుకోండి 2తో. 50:53 అంటే కాస్ట్ ప్రైజ్ 50. 50తో డివైడ్ కావాలి. 50తో డివైడ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ 650. 50తో డివైడ్ అయ్యేది 700 కూడా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆప్షన్స్ చూస్తానే 700 ఎటువంటి పరిస్థితుల్లో ఆన్సర్ కాదు. ఎందుకంటే వాషింగ్ మిషన్ని అమ్మిండేది 689 రూపీస్కి అమ్ముతున్నప్పుడు లాభానికి ఖచ్చితంగా కొన్నవేళ అమ్మిన దానికన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి 689 కన్నా ఎక్కువ కొన్నవేళ ఉందనుకోండి, కొన్నవేళ వాల్యూ 689 కన్నా ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది. కాబట్టి ఆప్షన్స్ చూస్తానే 700 డమ్మీ. ఇంకా మిగతా 3 ఆప్షన్లో మీకు 50తో డివైడ్ అయ్యేది కేవలం థర్డ్ ఆప్షన్ అని అర్థమవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. అయితే మనం కేవలం ఆప్షన్స్ ద్వారా, అంటే క్వశ్చన్ ఇంత సింపుల్గా ఉన్నప్పటికీ క్వశ్చన్ కొంత డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. ఇక్కడ కూడా మీకు కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు 2375 రూపీస్, ప్రాఫిట్ 16%. అయితే అమ్మిన వేళ ఎంత? ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్, చెప్పకూడదు కానీ గమనించాలి. సో మీరు ఏ విధంగా ఈ క్వశ్చన్ని చెప్పచ్చు అంటే 100% కాస్ట్ ప్రైజ్ అంటే 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 2375. మరి ఎస్పి అంటే 16% లాభం అంటే 116% ఎంత, అంత ఈజీగా చెప్పచ్చు. లేదా కేవలం రేషియోలో చెప్పండి. నాకు సిపి అంటే సిపి 100 అండి, ఎస్పి 116. క్యాన్సిల్ చేస్తే మీకు 2 4తో డివైడ్ అవుతాయి. 425 429. అంటే మనకి ఎస్పి అడుగుతున్నాడండి, 29తో డివైడ్ కావాలి. ఆప్షన్స్ చూస్తే మీకు ఇంకొకటి, మీరు దీన్ని డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 100% 2375, 116% ఎంత అంటే 2375/100 రాయండి ఇంటూ 116. ఏమాత్రం క్యాలిక్యులేట్ చేయొద్దండి. 2375 డివైడెడ్ బై 100 ఇంటూ 116 అన్నప్పుడు మీకు ఆన్సర్లో 0 రాదు. ఎందుకంటే 2375లో 0 లేదు, 116లో 0 లేదు. 100తో అవి క్యాన్సిల్ అయినప్పటికీ మీకు 0 అయితే కనెక్ట్ కాదండి. ఓకే, ఎనీవే ఇది డైరెక్ట్గా చెప్పచ్చు మీరు. ఓకే, లేదా డిజిటల్లో సెట్ చేసినా మీకు 4th ఆప్షనే కనెక్ట్ అవుతుంది, గమనించండి. ఓకే, ఈ క్వశ్చన్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్లో డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనకి కొంత సొమ్ము ఇచ్చాడు 1640.
అది అసలు ప్రిన్సిపల్ ఉన్నట్టు. ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు పర్సంటేజ్లో 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 1640. మరి ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్టా, కాంపౌండ్ ఇంట్రెస్టా, బార్ వడ్డీనా, చక్ర వడ్డీనా? అంటే వడ్డీ మెన్షన్ చేయనప్పుడు దాన్ని జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్, బార్ వడ్డీ అని అనుకోవాలి. ఓకే, మరి పర్సంటేజ్లో మనం చెప్తున్నాము, డైరెక్ట్ ఎటువంటి ఫార్ములాస్ అప్లై చేయకుండా ప్రిన్సిపల్ 100%, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 1640. 100% ఈజ్ ఈక్వల్ టు 1640. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే పర్సంటేజ్ చూడండి. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ 7.5% ఇయర్కి, 7.5 ఇయర్కి 7.5, అలా 6 ఇయర్స్కి. కాబట్టి 6 × 7.5 చేయండి, చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 45% వస్తుంది. 6 7 42, 6 half 3, సో టోటల్ 45%. 45% ఎంత? డైరెక్ట్ క్వశ్చన్. 100% 1640 అయితే 45% ఎంత? 1640/100 × 45 చేస్తే మీకు 738 వస్తుందండి. నేను చెప్పడం ఏంటంటే 45% అంటేనే క్యాలిక్యులేషన్ చెప్పండి, డిజిటల్ మెథడ్ అప్లై చేయండి. డిజిటల్ అంటే 45 అంటే 9 మల్టిపుల్, 45 అంటే 4 + 5 9, 9 అంటే 0. సో మీ రిజల్ట్ 9 మల్టిపుల్ ఉండాలి, 0. అదొక్క థర్డ్ ఆప్షన్ మాత్రమే ఉంది. 738లో టోటల్ 18 ఉంది. 18 అంటే 9 మల్టిపుల్ చూడండి. కాబట్టి ఆ విధంగా చాలా ఈజీగా ఒకే ఆప్షన్ ఉంది, అలా చెప్పచ్చు. ఓకే, ఓకే. ఇక్కడ కూడా క్వశ్చన్ గమనిస్తే క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చండి. అక్షయ అనే పర్సన్ 3000 రూపీస్ లోన్ తీసుకుంది. రేట్ పర్సెంట్ 6% 2 ఇయర్స్కి. మరి ఇదే అమౌంట్ని వాళ్ళ ఫ్రెండ్కి మరి ఇంట్రెస్ట్కి ఇచ్చిందండి. 9% ఇచ్చింది. టైం 2 ఇయర్స్ సేమ్. అయితే మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, అక్షయ 1 ఇయర్లో ఎంత అర్న్ చేస్తుంది? ఇక్కడ సంపాదన అంటే అర్న్ అంటే ఎక్స్ట్రా వచ్చేదండి, అంటే వడ్డీ, అంటే 1 ఇయర్కి వడ్డీ ఎంత ఎక్స్ట్రా వస్తుందని అర్థం. సో క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు. డైరెక్ట్ ఎక్స్ట్రా ఎలా వస్తుంది అంటే చూడండి, 1 ఇయర్కి ఎంత వస్తుంది అంటే పర్సంటేజ్ గమనించండి. మొదట ఆమె తీసుకునేది 6% వడ్డీతో, తర్వాత తన ఫ్రెండ్కి ఇస్తున్నది 9% వడ్డీతో. టైం అయితే రెండింటికి సేమ్, అక్కడ 2 ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్. కాబట్టి పర్సంటేజ్లో ఎంత ఎక్స్ట్రా వస్తుందండి? 6%కి 9%కి ఎంత ఎక్స్ట్రా ఉంది? 3%. కాబట్టి 3% ఎక్స్ట్రా, అది సంపాదన ఆమెకి ఇయర్కి. మరి 3% అంటే దేంట్లో తీసుకున్న ఇచ్చిన అప్పు, ఆమె తీసుకున్న అప్పు అదే అమౌంట్ తన ఫ్రెండ్కి ఇచ్చింది 3000. 3000లో 3% అంటే 90 రూపీస్. చాలా ఈజీగా చెప్పచ్చు. ఓకే, మన ఆప్షను సెకండ్ ఆప్షన్. లేదా మీకు ఇయర్స్ సేమ్ లేదనుకోండి, అప్పుడు ఏ విధంగా చెప్తారంటే ఫస్ట్ 6% అండి వడ్డీ రేటు. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్. అంటే ఎంత వస్తుంది? 12% ఇంట్రెస్ట్ ఆమె పే చేయాల్సింది. తన ఫ్రెండ్కి 9% ఇచ్చింది. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. అంటే 18%. 18% అంటే ఎంత ఎక్స్ట్రా వస్తుంది? టోటల్ 12% ఉంది స్టార్టింగ్. తర్వాత తన ఫ్రెండ్కి ఇచ్చిండేది 9%తో 2 ఇయర్స్ అంటే 18%. అంటే ఎంత ఎక్స్ట్రా వస్తుందండి? 6% ఎక్స్ట్రా వస్తుంది. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. మరి 1 ఇయర్కి 3%. కాబట్టి ఎలాగన్నా క్యాలిక్యులేషను చెప్పచ్చు. 3000లో 3% అంటే 90 రూపీస్. ఓకే, ఓకే. ఇక్కడ ఈ క్వశ్చన్ని కూడా మీరు కొంత ఆలోచించగలిగితే క్వశ్చను డైరెక్ట్గా రిజల్ట్ ఇవ్వచ్చండి. అయినప్పటికీ దీని సొల్యూషన్లో గమనించండి. క్వశ్చన్ అంతా చదివితే మనకి ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేశాడండి ఒక స్కీమ్లో. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము 12% అండి. క్వశ్చన్లో డేటాలో గమనించండి, 12% 3 ఇయర్స్కి. తర్వాత ఇతను థ్రైస్ ద ఇన్వెస్టెడ్ తర్వాత ఎలా ఇన్వెస్ట్ చేశాడంటే థ్రైస్ ద అమౌంట్. ముందు ఎంత అమౌంట్ అయితే పెట్టుబడి పెట్టాడో ఒక స్కీమ్లో, రెండవ స్కీమ్లో దానికి 3 రెట్లు పెట్టుబడి పెడుతున్నాడు. ఇక్కడ టైము 2 ఇయర్స్ కండి. మరి మన క్వశ్చన్ అడుగుతుండేది ఫైనల్గా
రెండిటి యొక్క ఇంట్రెస్ట్ సేమ్ వచ్చిందంట, ఫస్ట్ స్కీమ్ నుండి సెకండ్ స్కీమ్ నుండి. అయితే రెండవ స్కీమ్లో రేట్ పర్సెంట్ ఇయర్కి ఎంత అని అడుగుతున్నాడు, గమనించండి. సో SI1 = SI2, ఫస్ట్ స్కీమ్లో వచ్చిన ఇంట్రెస్ట్ సెకండ్ స్కీమ్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నాడు. ఇంట్రెస్ట్ అంటే జనరల్గా PTR పర్సెంట్ కదా, PTR/100 అంటే పర్సంటేజే, కాబట్టి SIకి ఏదైనా సేమ్ ఫార్ములానే. మరి ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ P ఎంతో తెలీదు, టైం 3 years ఫస్ట్ స్కీమ్కి, రేట్ పర్సెంట్ 12%. తర్వాత రెండవ దాంట్లో ప్రిన్సిపల్ అంటే అక్కడ పెట్టుబడి 3 రేట్లు అన్నాడు, దీనికి 3 రేట్లు అన్నాడు, కాబట్టి ఇది P అయితే ఇది 3P. టైం 2 years, రేట్ పర్సెంట్ తెలియదు. ఓకే, ఇక్కడ ఉన్న 3 క్యాన్సిల్ అవుతుంది, 2తో 12ని కట్ చేస్తే 6%. సో రేట్ పర్సెంట్ 6%, అంత ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్రవడ్డీలో రేట్ పర్సెంట్, వడ్డీ రేట్ అడిగితే మాత్రము ప్రొసీజర్ చెప్దాము, డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ద్వారా మీరు రిజల్ట్ ఇవ్వచ్చండి. సో క్వశ్చన్ గమనించండి, ఎప్పుడైనా ప్రొసీజర్లోకి వెళ్ళాలంటే టైం కానీ రేట్ పర్సెంట్ కానీ అడిగితే జనరల్గా అమౌంట్కి ఫార్ములా ఏమంటే ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ టైం కానీ అక్కడ లేదా n నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇక్కడైతే టైం ఇచ్చాడు మనకి. ఓకే, = అమౌంట్. ఎప్పుడైనా కానీ రేట్ పర్సెంట్ కానీ టైం కానీ అడిగితే గమనించండి, ఇది బ్రాకెట్లో ఉంటుంది, కాబట్టి ఈ బ్రాకెట్ పార్ట్ అంతా అలాగే పెట్టేసి ఇక్కడ ఉన్న ఇంటూ P ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది, అమౌంట్ బై ప్రిన్సిపల్. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఫార్ములాని మీరు అప్లై చేసుకోవచ్చండి. 1 + R/100 అలాగే రాశాను, టైం 2 years = అమౌంట్ ఇచ్చాడు 7,840, ప్రిన్సిపల్ 6,250. సో క్వశ్చన్ గమనించండి, ఒక బ్యాంకులో 6,250 డిపాజిట్ చేస్తే 7,840 అయిందంట, ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. అయితే రేట్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో మరి ఇక్కడ మీకు 0 క్యాన్సిల్ అవుతుంది. మరి ఈ బ్రాకెట్ అంతా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది స్క్వేర్ ఉంటుందండి, కాబట్టి దీన్ని స్క్వేర్ నెంబర్స్ డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఇది 28 స్క్వేర్, ఇది 25 స్క్వేర్. సో 25/25 హోల్ స్క్వేర్, ఎందుకంటే ఇది స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం స్క్వేర్లోకి రాసుకుంటున్నాం. ఓకే, సో 1 + R/100 హోల్ స్క్వేర్, పవర్స్ రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 1 + R/100 = 28/25. మనకి ఈ +1 ఇటువైపు వస్తే 28/25, +1 ఇటువైపు వస్తే -1. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 25 1s 25, 28లో 25 పోతే 3/25. ఏంటి ఇది? R/100, +1 అటువైపుకి వెళ్ళిపోతే ఈ క్యాలిక్యులేషన్ వచ్చింది. R/100 = 3/25, 25 1s 25, 4 × 3 12%. ఇది రేట్ పర్సెంట్. నేను చెప్పడం ఏంటంటే దీన్ని షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 6,250, అమౌంట్ 7,840, దాన్ని రేషియోగా కట్ చేసుకోండి అవకాశం ఉంటే, 0 క్యాన్సిల్ అవుతుంది. అయితే డెఫినెట్గా మీకు ఈ క్వశ్చన్లో ఇది రూట్స్లో ఉంటుందండి. టైం 2 years అయితే స్క్వేర్ రూట్, టైం 3 years అయితే క్యూబ్ రూట్, టైం 5 years అంటే 5th రూట్, ఆ విధంగా. ఓకే, కాబట్టి ఇమ్మీడియట్గా మీరు క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చండి. ప్రిన్సిపల్ ఎంత? 625, ఆ జీరోస్ కనిపించకూడదు. 784 అంటే ఇది 25, √625 25, √784 28. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పెరిగిందండి? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 3 పెరిగింది. దేని నుండి? 25 నుండి. 25 మీద 3 పెరిగింది, చూడండి 25 మీద 3 పెరిగింది. పర్సెంట్ అంటే 100. సో 25 1s 25, 4 4 3 12%. ఈ విధంగా డైరెక్ట్ ఇదే అండి షార్ట్ కట్ మనకి. మనమేమి ఇదంతా డీటెయిల్గా ఉన్నాయి, జస్ట్ అర్థం కావడానికి అలా నోట్ చేసాము. ఓకే, ఓకే, నెక్స్ట్ గమనించండి. క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు. మీకు అక్కడ ఒక వ్యాపారంలో దేనికి ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పాడండి. మొదట ప్రొక్యూర్మెంట్కి 25%, తర్వాత ఎంప్లాయీ శాలరీకి 25%, తర్వాత మెయింటెనెన్స్కి 50% పెట్టారు. మెయిన్ మనకి అక్కడ అడుగుతుండే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఆన్ మెయింటెనెన్స్కి, ఇతర ఖర్చులకి, మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెట్టాడు, మెయింటెనెన్స్కి ఎంత పర్సెంటేజ్ ఉంది చూడండి, అక్కడ 50% ఉంది. అంటే 50% = క్వశ్చన్ మార్క్, 50% = క్వశ్చన్ మార్క్. ఇది మనం రిజల్ట్ ఇవ్వాల్సిండేది. మరి 50% క్వశ్చన్ మార్క్ అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి చెప్పండి? క్వశ్చన్లో 2 lakhs అనేది ఏంటి?
మనకి రూపీస్ కావాలంటే క్వశ్చన్లో ఉన్న డేటా రూపీస్ని తీసుకుందాం. 2 lakhs. 2 lakhs అనేది ఏంటంటే అది ఎంప్లాయీస్ యొక్క టోటల్ శాలరీ. మరి టోటల్ శాలరీ అది శాలరీ పర్సెంటేజ్ ఎంత ఉంది? 25% ఉంది. కాబట్టి 25% ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. 25% ఈజ్ ఈక్వల్ టు 2 lakhs డేటాలో ఉన్నది. మనకు అడుగుతుండేది మెయింటెనెన్స్ ఇతర ఖర్చులు 50% ఎంత? సో 25% 2 lakhs అయితే 50% అంటే 25%కి డబల్ ఉంది. సో 2 lakhsకి డబల్ 4 lakhs. అంత ఈజీగా చెప్పచ్చు. ఓకే. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. జనరల్గా పర్సంటేజ్లోనే కొంత డిఫరెంట్ అంటే కాదు, ఇది రెగ్యులర్ మోడలే, అన్ని ఎగ్జామ్స్లో కవర్ చేసిన మోడలే. దీన్ని జనరల్ ప్రొసీజర్ చెప్దాము, ఆ తర్వాత మిక్చర్స్ మెథడ్లో ఎట్లా అప్లై చేయొచ్చు. ఓకే, మొదట చూడండి 20% ఆఫ్ ఏ నంబర్. చూడండి 20% ఆఫ్ ఏ నంబర్, ఒక నంబర్ని ఏ అనుకుందాం. 20% ఆఫ్ ఒక నంబర్, దీన్ని యాడ్ చేయమంటున్నాడు. దేనికి? 36% ఆఫ్ అనదర్ నంబర్ అంటే బి అనుకుందాం. ఓకే, ఈ 20% ఆఫ్ ఒక నంబర్ని 36% ఆఫ్ ఇంకొక నంబర్కి యాడ్ చేయమంటున్నాను కాబట్టి ప్లస్. ఓకే, యాడ్ చేస్తే దాని రిజల్ట్, దాని ఫలితం ఈజ్ ఈక్వల్ టు ఎలా వచ్చిందండి? 30% వచ్చింది. దేంట్లో? ఆ రెండింటి యొక్క సంఖ్యల మొత్తంలో, ఆ ఏ ప్లస్ బి, ఆ రెండింటి యొక్క మొత్తంలో 30% ఉందంట. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా చూడండి, ఇది 30% ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 30% ఆఫ్ ఏ ప్లస్ 30% ఆఫ్ బి. ఈ ఈక్వేషన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏలన్నీ ఒకవైపు తీసుకొస్తాం. ఇక్కడ 30% ఆఫ్ ఏ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఏ ఇటువైపు వస్తే ఏమవుతుందండి? 20%. ఇటువైపు వస్తే 30లో 20 పోతే 10% ఏ. తర్వాత ఇక్కడ ఉన్న బి 30% ఆఫ్ బి ఇటువైపు పోతే ఆల్రెడీ 36 బి ఉంది. సో 30 బి అటువైపు పోతే 36లో 30 పోతే 6% బి. మరి ఇక్కడ ఏ:బి రేషియో ఎంత అంటే ఇక్కడ చూడండి, ఏ ఎంత ఉందంటే చాలామంది డైరెక్ట్ 10 రాస్తారు. అలా కాదు, ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది బి ఈజ్ ఈక్వల్ టు 10. సో బి 10. మరి బి 10 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ 6. అంటే ఇది రేషియో అండి. కట్ చేస్తే మీకు రేషియో ఎంత? ఇక్కడ 2 3 2 5 అంటే ఏ:బి, ఆ రెండు నెంబర్స్ 3:5 రేషియో ఇంపార్టెన్స్ ఇక్కడ. మరి ఈ రేషియో తీసుకోవడానికి ఇంత డీటెయిల్గా అవసరం లేదు, డైరెక్ట్ మిక్చర్స్లోకి వెళ్దాం. మిక్చర్స్లోకి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, ఇక్కడ ఒక నంబర్ గురించి చెప్పాడు పర్సంటేజ్ 20%, ఇంకొక నంబర్ 36%. రెండింటి మీద అంటే 3 రకాల పర్సంటేజ్లు ఇచ్చాడు. నేను ఎప్పుడు చెప్తుంటా 3 టర్మ్స్, యావరేజ్లో కూడా అంతే. ఇప్పుడు సపోజ్ బాయ్స్ యావరేజ్, గర్ల్స్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ ఇస్తే మిక్చర్స్లోకి వెళ్దాం కదా, ఆ విధంగా చూడండి. ఇప్పుడు ఏ అనేది 20% అండి, బి అనేది 36%. మరి మొత్తం మీద 30% ఉంది ఓవరాల్, కాబట్టి అది 30% అనేది అది యావరేజ్, ఓవరాల్ యావరేజ్ అనుకొని అక్కడ రాసుకుందాం. ఇప్పుడు చెప్పండి మనకి ఏ బి రేషియో ఎలా వస్తాయంటే ఈ డిఫరెన్స్ 36లో 30 పోతే 6, ఇక్కడ 20లో 30 పోతే 10, కట్ చేస్తే 3:5. ఓకే, మరి ఆ రెండు నంబర్ల యొక్క రేషియో తెలుసు. మరి వాల్యూ కావాలంటే క్వశ్చన్లో ఉన్న డేటా గమనించండి. ఇందులో బిగ్గర్ నంబర్, గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య కన్నా 20 ఎక్కువ ఉందంట, అంటే డిఫరెన్స్ చెప్తున్నాడు. మరి రేషియోలో చెప్పండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 parts 3 parts 2 parts ఉందండి. బి మైనస్ ఏ డిఫరెన్స్ 2 parts, డిఫరెన్స్ 2 parts ఉంది. మరి డిఫరెన్స్ భేదం ఎంత ఉందండి? 20. ఎక్కువైనా తక్కువైనా అది భేదమే. ఓకే, 2 parts 20. మరి మనకి ఆ రెండు నెంబర్లు ఏంటంటే ఒకటి 3 parts, ఒకటి 5 parts. 3 parts ఎంత, 5 parts ఎంత? 2 parts 20 అయితే 3 parts 30, 5 parts 50. సో ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే.